జై గురుదత్త శ్రీ గురుదత్త. మనకున్నటువంటి అద్భుతమైన కవుల్లో భర్తృహరి మహాకవి ఒకరు. అయితే ఆయన ఏం రాసినా చాలా స్పష్టంగా రాసేవారు. బహుశా వారు ప్రతి దాంట్లో తాదాప్యం పొంది ఉన్నారు కాబట్టి అలా రాసి ఉండొచ్చునేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని శ్లోకాలు మనం చూస్తున్నట్లయితే. అయితే మనుషుల్ని చూసి వారు శ్లోకాలు రాశారు. ఈయన శ్లోకాలు చదివిన తర్వాత మనుషులు ఎలా తయారయ్యారో మనం చెప్పలేం, కానీ మొత్తం మీద ఆయన చెప్పినటువంటి శ్లోకాలు అద్భుతమైన సుభాషితాలే అని మనం మాట్లాడుకోవచ్చు. అంటే అత్యద్భుతంగా ఉంటాయి. ఈనాటికి కూడా కొంతమంది వ్యక్తులను చూస్తున్నప్పుడు గొప్ప శ్లోకాలు మనకి వెంటనే స్ఫురిస్తూ ఉంటాయి. ఆ వ్యక్తిని చూడగానే భర్తృహరి మహాకవి చెప్పిన శ్లోకం ఈయనకి అన్వయించవచ్చు అని మనం చక్కగా గౌరవప్రదంగా మనం మాట్లాడుకోవచ్చు. అందుకనే ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకునే ముందుగా మన భర్తృహరి మహాకవి చెప్పినటువంటి శ్లోకాన్ని ఆ మహానుభావుడికి అన్వయిస్తూ ఆ తర్వాత ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే భర్తృహరి మహాకవి ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారండి. అది ఇప్పుడు నేను చెప్పబోయే మహానుభావుడికి సాధ్యమైనంత వరకు దగ్గరగానే ఉంటుందని నా భావన. కాబట్టి ముందు భర్తృహరి మహాకవి ఏం చెప్పారో మనం తెలుసుకుని తర్వాత ఆ మహానుభావుడి గురించి మనం మాట్లాడుకున్నాం. జాడ్యందియో హరతి సించతి వాచి సత్యం మానోన్నతిం దిశతి పాపమపాకరోతి చేత ప్రసాదయతి దిక్షుతనోతి కీర్తిం సత్సంగతి కదయ కిం న కరోతి పుంస్యాం. ఎంత చక్కగా ఆయన చివరి లైన్ ఎలా ముగించారంటే సత్సంగతి కదయ కిం న కరోతి పుంస్యాం. ఎంత చక్కటి మాటలు ఉపయోగించారండి. జాడ్యం దియో హరతి సించతి వాచి సత్యం మానోన్నతిం దిశతి పాపమపాకరోతి చేత ప్రసాదయతి దిక్షుతనోతి కీర్తిం సత్సంగతి కదయ కిం న కరోతి పుంస్యాం. అంటే మంచివారితో ఉన్నటువంటి సహవాసము ఏం చేస్తుందయ్యా అంటే మనకున్నటువంటి బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది. మంచివారితో స్నేహం చేస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే మన యొక్క బుద్ధి వికాసాన్ని పెంచుతుంది, బుద్ధిమాంద్యాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఎవరైతే మంచివారితో సహవాసం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా సత్యవాక్కులు పలకాలనే భావన కూడా ఏర్పడుతుంది. ఒక మంచివారితో వారి మంచి మాటలు వింటున్న కొద్దీ వారిలాగా మనం ఎందుకు ఉండలేము అనే ఆలోచనలు కూడా మనలో రేకెత్తిస్తుంది. ఒక మంచివాడి పక్కన మనం ఒకరోజు కూర్చుంటే అనిపోవచ్చు, 2 రోజులు కూర్చున్న తర్వాత అర్థమవుతుంది, ఆయన ఇంత సత్యనిష్టతో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయనలో ఒక 10% ఉండలేమా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగా సత్యవాక్యములు కూడా పలికేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. పైగా తద్వారా మనకి లభించేది ఏంటి? మంచి గౌరవాన్ని ఇస్తుంది, పాపాలను పోగొడుతుంది. ఎప్పుడైతే సత్యాన్ని పట్టుకుని మనం వెళుతున్నామో మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఈ పాపాల కోసం అని, పాపాలు పోవడం కోసమని అన్నిటి చుట్టూరు తిరగక్కల్లా నీ ఇంట్లో కూర్చున్నా పాపం పోతుంది. కానీ దేన్ని పట్టుకోవాలి? సత్యవాక్యాన్ని పట్టుకోవాలి. సత్యవాక్యాన్ని పట్టుకుంటే పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నువ్వు దేవుడు గుడికి వెళ్ళొస్తూ ఇంటికి వచ్చి మళ్ళీ పాపాలు చేస్తే ఆ పాపం పోదుగా. నువ్వు దేన్ని పట్టుకోవాలి? సత్యాన్ని పట్టుకుంటే నీకు పాపం దూరం అవుతుంది. అంటే ఆయన చెప్తున్నాడు, మంచివారితో స్నేహం చేయడం వల్ల బుద్ధిమాంద్యం పోతుంది. అదేవిధంగా సత్యవాక్యాలు పలకగలుగుతాము, మంచి గౌరవాన్ని ఇస్తుంది, పాపాలను పోగొడుతుంది, ముఖ్యంగా మనస్సును బాగు చేస్తుందండి. గొప్పవారితో సహవాసం చేయటం వలన, వారి మాటలు వినటం వలన, వారి సాంగత్యం పెంచుకోవడం వలన మనకు వచ్చేది డబ్బు కాదు. అన్ని వేళలా డబ్బుని అన్నిటితోనూ ముడిపెట్టకూడదండి. మనస్సు బాగుండాలంటే డబ్బు ఉంటే మనసు బాగుంటుంది అనుకోవటం అవివేకం. మనస్సు దాని ప్రత్యేకత అండి. అలాగా మన భర్తృహరి మహాకవి ఏం చెప్తున్నారు? మంచివారితో సహవాసం ఏర్పాటు చేసుకోవడం వల్ల, వారు చెప్పే మాటల వల్ల మన మనస్సు కూడా బాగుంటుంది. పైగా మన కీర్తి ఎంతవరకు వెళ్తుంది? దిక్కులు ఎంతవరకు అయితే వ్యాపించి ఉన్నాయో అంతవరకు కూడా మన కీర్తి వ్యాపిస్తుంది. మన గురించి చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. ఆయన ఉన్నారండి, చక్కగా మాట్లాడతారండి, చక్కగా అన్ని విషయాలు చెబుతారండి, ఆయన చూసే నేను మారానండి. ఇలాగా దిక్కులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఈ కీర్తి వ్యాపిస్తూనే ఉంటుంది. కాబట్టి
మహోన్నతులతో సహవాసం చేస్తే చెయ్యజాలనది ఏముంది? అన్నీ వస్తాయి. ఇది రాలేదు అంటానికి ఏముంది? అన్ని మార్పులు వస్తూనే ఉంటాయని ఎంత అద్భుతంగా చెప్పారంటే అంత అద్భుతంగా భర్తృహరి మహాకవి చెప్పారండి. ఇప్పుడు మేము చెప్పబోయే వారి సహవాసం చేయడానికి నిజానికి ఆ మహానుభావుడు బ్రతికి లేరు. కానీ వారు రాసినవి కానీ, వారు మాట్లాడిన మాటలు కానీ, వారు పాడిన పాటలు కానీ మనకి లభ్యంగానే ఉన్నాయి. అది మన అదృష్టం అండి. కొంతమంది మహానుభావులు మాట్లాడిన మాటలు కానీ, పాడిన పాటలు కానీ మనకి లేవు. కానీ ఈ మహానుభావుడు మాట్లాడిన మాటలు, పాటలు మనకి లభ్యమవుతున్నాయి. అది మన అదృష్టం. అందుకే ఆ మహానుభావుడు ప్రత్యక్షంగా మనకు లేకపోయినా వారి మాట్లాడిన మాటలతో కానీ, వారి పాడిన పాటలతో కానీ వాటితోనే సహవాసం చేద్దాం మనం. అంత గొప్ప వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి. ఎవరండి ఆ వ్యక్తి అంటే ఆయన పేరు ప్రయాగ నరసింహశాస్త్రి గారు. నేడు ప్రయాగ నరసింహశాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుణ్ణి ఒక్కమారు మనం స్మరిస్తూ ఆయన గురించి, ఆయన వివరాల్లోకి లోపలికి వెళ్దాం. ప్రయాగ నరసింహశాస్త్రి గారు ఆకాశవాణి ప్రయోక్తండి. అంటే రేడియో అనే మాట అందరికీ అర్థమవుతుంది. ఈ రేడియో ప్రయోక్తగా ప్రయాగ నరసింహశాస్త్రి గారు ఉండేవారు. ఆబాలగోపాలాన్ని కూడా ఆయన మాటకి కట్టుబడిపోయేవారు. ఎక్కడ రేడియోలు ఉన్నా, ఆయన ప్రోగ్రాం వచ్చినా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన మొహం కనిపించకపోయినా ఆయన మాట ఆకట్టుకునేదండి. ఇక్కడ ఈరోజు టీవీల్లో మొహాలు కనిపిస్తున్నా, నటన కనిపిస్తున్నా వాళ్ళు ఆకట్టుకోలేకపోతున్నారు చాలామంది. ఈయన నటన తెలియదు, ఈయన మొహం తెలియదు, కేవలం ఒక వాచకం. ఆ వాచకమే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, పండుటు ముసలివాళ్ళు వరకు వాళ్ళని ఆకట్టుకునేదంటే ఆయన ఎంత గొప్పగా మాట్లాడేవారు అనేది మనకు అర్థమవుతుంది. పైగా ఈయన తెలుగు నటుడు కూడా. ఏదో కొన్ని సినిమాల్లో ఈయన నటన కూడా చేశారు. ఈయనలో ప్రత్యేకత ఏంటంటేనండి, ప్రత్యేకమైన కంఠస్వరం అండి. భగవంతుడు కొద్దిమంది మాత్రమే ఇస్తూ ఉంటాడు ఈ అవకాశం. అందులో మన ప్రయాగ నరసింహశాస్త్రి గారికి ఇచ్చారనే చెప్పుకోవాలి. కంగుమని పలుకుతుందండి ఆయన మాట. అసలు కంగుమని పలుకుతుంది. ఆ రోజుల్లో 1900, 1909 ఆ సంవత్సరాల్లో వాడండి. ఆ రోజుల్లో మైకులు అంతగా లేవు, ఇప్పుడున్న పరిస్థితుల్లో లేవు. అయినా ఆయన స్వరమెత్తి మాట్లాడితే అసలు వినిపించిన వాడు నాకు వినిపించలేదు అంటానికి వీల్లేదు. ఎంత దూరంలో ఉన్నా వినిపించేది. అంత మంచి కంఠస్వరం, కంగుమని పలుకుతూ జానపద శైలిలో పాటలు పాడుతుంటే శ్రోతలు ఉర్రూతులు ఊగించేది ఆయన పాటలు. నిజానికి సంగీతం మీద ఆయనకి అభినివేశం ఉన్నా పూర్తి స్థాయిలో సంగీత జ్ఞానం లేదు. కానీ ఆయన పాడే పాటలు చూస్తే అమ్మబాబో ఈయన ఏమన్నా సంగీతంలో ఒక తారాస్థాయికి వెళ్ళిపోయేవాడా అని అనిపిస్తుంది. పైగా జానపద శైలి పాడుతుంటే ఆ పల్లెటూరులో, ఆ పచ్చని పొలాల్లో రైతులు చేస్తుంటూ ఆయన కూడా ఉండి అక్కడ పాడుతున్నాడా అన్న పద్ధతిలో పాడేవాడు. అయినా అంత గొప్పగా మైమరిపించేవాడు జానపద శైలి అయితే. ఇంకా జానపద శైలి అంటే ప్రయాగ నరసింహశాస్త్రి గారు ఎక్కడున్నా సరే పిలిపించి పాడాల్సిందే. అంత ఉర్రూతులు ఉగించేవాడు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన ఏదైతే పాట పాడారో ఆ పాట విన్న తర్వాత రేడియోలో మరుసటి రోజు ఆ కుర్రాడు కానీ ఆ పెద్ద ఆయన కానీ పాడుకోవాల్సిందే. అంత బాగా పాడేవాడు అనమాట. ఆ క్రెడిట్ అంతా కూడా ప్రయాగ నరసింహశాస్త్రి గారేనండి. ఆంధ్రదేశాన్ని ఉర్రూతలుగించేశాడు ఆయన మాటతో. తెలుగువారి గుండెల్లో ఇప్పటికీ కూడా ఒక 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కదిలిస్తే ఈ రోజున వాళ్ళు చెప్తారు ప్రయాగ నరసింహశాస్త్రి గారి గురించి. అత్యద్భుతంగా మాట్లాడతారు వాళ్ళు. ఎందువల్లంటే వాళ్ళ మనస్సుల్లో అలా నేటికి కూడా ప్రయాగ నరసింహశాస్త్రి గారు ముద్ర వేశారు. 3 దశాబ్దాలు ఆకాశవాణిలో పనిచేసి కింద ఎంప్లాయీ దగ్గర నుంచి పై ఎంప్లాయీ వరకు కూడా సెహబాష్ అనిపించుకున్నటువంటి సాటిలేని ఘనుడు ఆయన ప్రయాగ నరసింహశాస్త్రి గారండి. అత్యద్భుతం. ఆయన మాట భగవంతుడు ఇచ్చినటువంటి ఆ స్వరం భగవంతుడు ఇచ్చాడు. ఇంత చిన్న గొట్టం లాంటి స్వరంలోంచి మాట వస్తుందంటే అది భగవంతుడు సృష్టి. ఆయనకి అత్యద్భుతమైన స్వరాన్ని ఇచ్చాడు భగవంతుడు మాటని.
ఆ మాట కానీ పాట కానీ ఏం మాట్లాడినా జనాలను అలా ఆకట్టుకుని అలా ఉండేది. రేడియోలో ఆయన ప్రోగ్రాం ఎప్పుడు వస్తుందని పనులు మానుకుని ఆయన గురించి కూర్చునేవారు. ఆయన మొహం తెలియదు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు. నేటికి కూడా ప్రయాగ నరసింహశాస్త్రి గారు మాట తెలుసు కానీ ఆయన ఎలా ఉంటాడో జనానికి తెలియదు. నేటికి కూడా 60-70 వచ్చిన వాళ్ళు కూడా సంవత్సరాల్లో ఏమంటే ప్రయాగ నరసింహశాస్త్రి గారు తెలుసా అంటే, అయ్యో ఆయన తెలుసంటే తిరిగిపోవడమే ఉంది, ఆయన మాట విన్నాం కదా అంటారు. కానీ ఆయన చిత్రాన్ని బహుశా చాలామంది తక్కువ మంది చూసుంటారు. కానీ ఆయన మాట దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఆయన మాట అంత ప్రభావితం చేసిందండి. ప్రయాగ నరసింహశాస్త్రి గారి మాట అలా ఆబాలగోపాలాన్ని అలా కట్టిపడేసేదండి. 1936లో ప్రయాగ నరసింహశాస్త్రి గారు ఆకాశవాణి మద్రాసు ప్రాంత నిలయ విద్వాంసుడిగా చేరారండి. ఆయన చేరటం ఆయన బాగా చేరువైంది జనంలోకి దేంటంటేనండి, బావగారి కబుర్లు ఉండేది. అసలు అత్యద్భుతం అనమాట. బావగారి కబుర్లు మాట్లాడుతుంటే అది మన ఇంట్లో మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటాయో అలా ఉండేదండి. సహజత్వంగా ఉండేది. అందువల్ల జనానికి ఆకర్షితంగా ఉండేది. బావగారి కబుర్ల ద్వారా వీరు శ్రోతలకి చాలా దగ్గర అయిపోయారు. అంటే ఇంట్లో బావమరుదులు ఎలా మాట్లాడుకుంటారో అలాగే రేడియోలో వచ్చేది. మన ఇంట్లో జరిగేది రేడియోలో వచ్చేప్పటికి మనం కూడా ఎడిట్ అవుతాం కదా, అలాగా ఆయన అలా ఆకట్టేవారు. పైగా గాడేపల్లి సూర్యనారాయణ గారు, ఈయన చాలా మహానుభావుడు అండి. ఈయన కూడా ఆ బావగారి కబుర్లో ఉండేవారు. ఈయన ఎవరు అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి యొక్క మామగారండి గాడేపల్లి సూర్యనారాయణ గారు. ఆ మహానుభావుడు కూడా ఈయనతో యాడ్ అయ్యి చేసేవారు ఈ ప్రోగ్రామ్ని. ఆ బావగారి కబుర్లో గాడేపల్లి సూర్యనారాయణ గారు, తర్వాత మన నరసింహశాస్త్రి గారు ఉంటేనే అది పండేదండి. అంత చక్కగా పండేది, అంత అద్భుతంగా వీళ్ళు పండించేవారు. ప్రయాగ నరసింహశాస్త్రి గారు ఉంటేనే ఆ ప్రోగ్రాం బాగుండేది. అంత చక్కగా వాగ్దాట అలా వెళ్ళిపోయేదండి. మాటలు ఎక్కడా కూడా ఆగేవి కాదు. వీళ్ళిద్దరూ కలిస్తే బావగారి కబుర్లు అసలు ఇంకా జనం నవ్వుకునేవారు. అసలు మనకంతటా మనకు నవ్వు రావాలి. ఏ విషయంలోనే చక్కెలికి ఇంతలు పెడితే నవ్వు రావడం కాదు, ఆ రేడియో కబుర్లు వింటున్నప్పుడు మనకు నవ్వు వచ్చేది ఒక్కసారిగా. అలా పనులు చేసుకుంటూ వినేవారు. అంత నవ్వు పుట్టించేవారు అనమాట. అంత బాగుండేది. అవి శ్రోతల జీవితాల్లో ఒక భాగం అయిపోయేవండి. ఎంత చక్కగా మాట్లాడేవారంటే, ఎవడో బావగారు రావాలి అని పలకరింపులు సహజంగా ఉన్నాయి. స్క్రిప్ట్ లేకుండా యాదాలాపంగా అనర్గళంగా తన సంభాషణలతో వినోదాన్ని అందించేవారు. అప్పటికప్పటికండి. ఈ రోజుల్లో స్క్రిప్ట్ ఇచ్చినా మాట్లాడలేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. స్క్రిప్ట్ లేకుండా అప్పటికప్పటికి ఒక కంటెంట్ తీసుకుని దానికి సంబంధించినంత వరకు ఇద్దరికీ తెలియదు. ఈయన ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు, ఆయన ఏం మాట్లాడతాడో ఈయనకి తెలియదు. ఇప్పుడు అలా కాదుగా, ఈయన ఏం మాట్లాడతాడో ఆయన ఏం మాట్లాడతాడో ఎదురుకుండానే ఉంటుంది. కానీ అలా లేదు అప్పట్లో. ఈయన ఏం మాట్లాడతాడో దానికి చెలోక్తి గాడేపల్లి వారు వేసేవారు, ఆయన ఏం మాట్లాడతాడో చెలోక్తి ఈయన వేసేవాడు. అలా స్క్రిప్ట్ లేకుండా అనర్గళంగా యాదాలాపంగా అలా సంభాషణ వినోదాన్ని అందించేవారు. మహానుభావులండి వాళ్ళు. తెలుగు పట్ల వాళ్ళకి ఉన్నటువంటి జ్ఞానం అలాంటిది. తాడేపల్లి వారు అంత అద్భుతంగా సూర్యనారాయణ గారు అంత బాగా పండించేవారు. ఆయనతో పాటు మన నరసింహశాస్త్రి గారు కలిశారు కాబట్టి ఆ ప్రోగ్రాము అత్యద్భుతంగా పండింది. అందుకనే ఈ రోజున ప్రయాగవారు అంటే బావగారి కబుర్లు అంటే ప్రయాగవారే. ఆయన ఇంకా అన్ని ప్రోగ్రాంలు ఉన్నారనుకోండి, జానపద రీతుల్లో కూడా ఉన్నారు. కానీ ప్రయాగవారు అందించినటువంటి దాంట్లో ఈ ప్రోగ్రాం మనం ఏదైతే బావగారి కబుర్లు అనుకుంటున్నామో ఆ ప్రోగ్రాం మాత్రం హైలైట్ అయిపోయిందండి ఆకాశవాణి వారికి మాత్రం. అయితే నేడు వారి జయంతి సందర్భంగా, ప్రయాగవారి జయంతి సందర్భంగా వారికి ఖచ్చితంగా మనసున్న ప్రతి ఒక్కరూ కూడా నివాళులు అర్పించాలండి. అందుకనే మనం ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. మరి ఈయన పుట్టుక విషయాలు, ఎక్కడ వారు ఏంటి అనే విషయాలు కొంచెం లోతుగా మనం మాట్లాడుకుందామండి. అది 1909 సంవత్సరం నవంబర్ 20, అంటే సరిగ్గా ఇదే తేదీ అండి. విశాఖపట్నం జిల్లా పెదగాడి గ్రామంలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారండి. ఆయన వాచకం కూడా, ఆయన మాట తీరు కూడా చాలా బాగుంటుందండి. అసలు మైక్ దగ్గరికి వస్తే ఆయన వయస్సు కూడా తెలియదు, అంత చక్కగా ఉంటుంది వాయిస్. అది భగవంతుడిచ్చిన స్వరం అండి అంతే. ఆయన పాడుతున్నా ఏం చేస్తున్నా అసలు మైమరిచిపోతాం అనమాట. మనం మైమరిచిపోవడం అనేది, ఒక వాయిస్ విని మైమరిచిపోవడం అనేది అది అదృష్టం అండి, ఆయనకే సొంతం అది. బాల్యం ఆయనకి సంగీత సాహిత్యాల మీద అపారమైన ప్రీతి. ఆయన పూర్తి స్థాయిలో సంగీతంలోకి వెళ్ళలేదండి. కొంతవరకు అభినవేశం అయితే మాత్రం ఉంది సంగీత సాహిత్యాల మీద.
అయితే విజయనగరం మహారాజా కళాశాలలో చదువుకుని ఈయన పట్టభద్రులు అయ్యారు. గొప్ప విశేషం ఏంటంటే ఈయనకి శ్రీశ్రీ గారు, ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు ఫ్రెండ్స్ అండి. అయితే శ్రీశ్రీ గారితో ఈయనకి సంబంధ బాంధవ్యాలు బాగా ఉన్నాయి. ఎందువలంటే వీళ్ళింటికి ఆయన చూడ, ఆయన ఇంటికి వీళ్ళు వెళ్ళేవారు. శ్రీశ్రీ గారితో ఈ స్నేహం అనేది విపరీతంగా ఉండేది. ఈయన బ్యాడ్మింటన్ ఆడేవారండి. మన ప్రయాగ వారు నరసింహశాస్త్రి గారు ఈయన బ్యాడ్మింటన్ ఆడేవారు. అదే శ్రీశ్రీ గారు కూడా బ్యాడ్మింటన్ ఆడటం బాగా వచ్చండి. వీళ్ళిద్దరూ కలిసి బాగా ఆడేవారు. అదేవిధంగా ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు కూడా వీళ్ళ సహాధ్యాయి కింద మనం మాట్లాడుకోవచ్చు. ఆ రోజుల్లో ఆదిభట్ల నారాయణదాసు గారి వద్ద హరికథా గానంలో మెళుకువలు నేర్చుకున్నారండి మన ప్రయాగ వారు. నిజంగా ఒక మహానుభావుడు వెనకాల ఉన్నారు కాబట్టి, ఆ తర్ఫీదు పొందున్నారు కాబట్టి ఈయన ఈ రోజున ఇంతమంది మనస్సుల్లో ఆ పేరు ప్రయాగ అనగానే, పైగా ప్రయాగ నరసింహశాస్త్రి గారు అంటే తెలియదు, ప్రయాగ అంటే చాలండి అందరికీ వచ్చేస్తుంది. బావగారి కబుర్లు ప్రయాగ అంటే చాలు అందరికీ అర్థమైపోయేది అనమాట. అంటే ఈయనకి మూలం ఎవరయ్యా అంటే ఆదిభట్ల నారాయణదాస్ గారు, మహానుభావుడు. హరికథలో ఆయన మించిన వాళ్ళు ఎవరు లేదు. ఆయన దగ్గరే మెళుకువలు నేర్చుకున్నాడు. ఈయన చక్కని గాత్రము, రూపము ఉన్న ప్రయాగ గారు 1935లో ఈయన చలనచిత్ర రంగ ప్రవేశం కూడా చేశాడు. ఈయన ఇక్కడ ఆకాశవాణితో ఊరుకోలేదు, ఈయన చలనచిత్ర రంగంలో కూడా ఉన్నాడు. అయితే ఇలాంటి వారు కొద్దిగా మొహమాట ఉన్నవారు, ముక్కుసూటి మనుషులు చలనచిత్ర రంగంలో నిలదొక్కుకోవడం కొంచెం కష్టమే. ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా ఏ రోజుల్లో అయినా కొంచెం ముక్కుసూటి మనుషులు అక్కడ ఉండలేదండి. లౌక్యం తెలిసినటువంటి వ్యక్తులు మాత్రమే చలనచిత్ర రంగంలో నిలబడగలుగుతారు. అది పెద్దలు అనుకునేటటువంటి మాట. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఈయన భీష్మ చిత్రంలో విచిత్ర వీర్యుని పాత్రను పోషించాడండి ఈయన. అదేవిధంగా పాత భీష్మ చిత్రంలో విచిత్ర వీర్యుని పాత్ర వేశాడు. అలాగే ఈయనకి ఉన్న వాటిల్లో అద్భుతమైన పాత్ర ఎవరయ్యా అంటే నాగయ్య గారి త్యాగయ్య వచ్చిందండి. నాగయ్య గారి త్యాగయ్య, సోమయాజుల గారిది కాదండి. నాగయ్య గారి త్యాగయ్య చిత్రంలో గణపతి పాత్రను పోషించారు. ఉన్న వాటిల్లో ఇది అద్భుతమైన పాత్ర, ఎక్కువసేపు కనిపించే పాత్రగా మనం మాట్లాడుకోవచ్చు. ఆ రోజుల్లోనే ఆయన ఆ గణపతి పాత్రను వేసి అద్భుతంగా పోషించారనుకోండి. అనేక చిత్రాలకు పాటలు కూడా రాశాడండి మహానుభావుడు ఈయన. 1969లో ఆకాశవాణిలో ఈయన పదవీ విరమణ చేసిన తర్వాత మళ్ళీ చిత్రరంగంలో ప్రవేశించి చీకటి వెలుగులు, అందాల రాముడు, డబ్బుకు లోకం దాసోహం వంటి సినిమాల్లో కూడా ఆయన నటించాడు. అంటే ఈయన సినిమా ఫీల్డ్ మీద కూడా ఈయన ఆకర్షించగలిగాడు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈయనకి ముక్కుసూటి మనిషి, అందువలన అంత పేరు ప్రఖ్యాతులు సినిమా రంగంలో రాలేదు. ఆకాశవాణిలో ఈయన మాట వెళ్ళినటువంటి దూరం నటన దూరంలో వెళ్ళలేకపోయింది. మాట అయితే వందలాది మందిని, వేలాది మంది, లక్షలాది మందిని ఆకర్షించేది. నటనకు వచ్చేటప్పటికి నటనలో ఆయన ఏం తక్కువేం కాదండి, ఆయన కూడా బాగా నటించేవారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్వార్థ రాజకీయాలు కొన్ని ఆయన్ని తొక్కేసాయనే చెప్పుకోవాలి. ఏదైనా ఆకాశవాణి మద్రాసు 1936 నుండి 2 దశాబ్దాలు ఈయన పనిచేశారు. అక్కడ వీరు ప్రసారం చేసిన ముద్దబ్బాయి గ్రామ్ఫోన్ రికార్డ్ కంపెనీ వారు రికార్డు చేసి విడుదల చేశారండి. 20కి పైగా హెచ్ఎంవి రికార్డులు ప్రయోగాలు విడుదల చేసినవే. హెచ్ఎంవి వాళ్ళు 20కి పైగా ఈయన విడుదల చేశారు. శ్రోతల్లో వీరికి ఎంత ఉండేదంటే వీరి మీద, ఈయన ఏదైనా ఒక గ్రామ్ఫోన్ వచ్చిందంటే ఎంతైనా కొనేసేవారు ఆ రికార్డ్ని, గ్రామ్ఫోన్ రికార్డ్ని. అంటే కేవలం ప్రయాగ వారు వచ్చినాయండి. ఆ రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డులే కదండి. గ్రామ్ఫోన్ వచ్చిందా, ఇంట్లో గ్రామ్ఫోన్ ఉండేవి, ఆ గ్రామ్ఫోన్ రికార్డు వచ్చిందా లేదా, ఆ టేప్ వచ్చిందా లేదా తీసుకునేవారు అనమాట. ఎంత కష్టమే, ఎంత రేటు ఉన్నా సరే కొనేసేవారు. అంటే శ్రోతల్లో అంత బాగా ఉండేదన్నమాట. అంటే ఆ రోజు రేడియో ప్రోగ్రాం గనక ఏ కారణం చేతైనా ఒక వ్యక్తి మిస్ అయిపోతే అంత బాధపడిపోయేవారండి. ఇంట్లో ఎవరినో పోగొట్టుకున్నట్టుగా బాధపడిపోయేవారు. అంటే ఆయన కేవలం కొన్ని ప్రోగ్రాం గంటలు కాదు, 15 నిమిషాల ప్రోగ్రాం. ఆ 15 నిమిషాల ప్రోగ్రాంలో అసలు అంత బాధపడిపోయారు. అంటే ఇప్పుడు ఉన్నట్టు అందరి చేతుల్లో సెల్లులు లేవు కదండి. అదేవిధంగా రేడియోలు కూడా ఉండేది కాదండి. ఎక్కడో ఒక కూడల్లో ఉండేది రేడియో, పార్కుల్లో ఉండేది రేడియోలు. ఆ కొద్దిమంది ధనికులు ఇంట్లో రేడియోలు ఉండేవి. అయితే వీళ్ళు ఏం చేసేవారంటే ఏదైనా పార్కులో వెళ్ళి ఇలా ప్రయాగ వారి కార్యక్రమం సాయంత్రం 6:45, 7, 5 ఆ మధ్య ప్రాంతంలో వచ్చిందనుకోండి, అక్కడికి వెళ్ళిపోయేవారు. అక్కడికి వెళ్ళిపోయి అలా కూర్చునేవారు, ప్రయాగ వారి కార్యక్రమం ఎప్పుడు వస్తుందని. అయితే ఆకాశవాణి వారు మాత్రం టైం అంటే టైంకి వేసేవారు ప్రోగ్రాంలు అన్నీ కూడా. ఆ టైంలో ఏ పనులున్నా మానేసుకుని కూడల్లో నుంచునేవారు, టీ తాగుతూ నుంచునేవారు, అలా మాటలు చెప్పుకుంటూ ఉండేవారు. అంత మాటలు చెప్పుకుంటూ ఉన్నవారు కూడా ప్రయాగ వారు ప్రవేశించంగానే మాటలతో
ఎవరి కాళ్ళు మాటలు ఆపేసి అలా వింటూ కూర్చునేవారు, ఎవరి కాళ్ళు నవ్వుకుంటూ ఉండేవారు. గమ్మత్తైన విషయం ఇది, బయట నుంచి చూసేవాడికి ఏంటి అలాగే అనిపిస్తుంది. వాళ్ళు అలా గట్ల మీద కూర్చుని, చెట్టు ఉంటాయి, చెట్టు గట్లు ఉంటాయి, అక్కడ కూర్చుని లేదా ఒక మిద్దెల మీద కూర్చుని ఆ వచ్చేటటువంటి రేడియో కార్యక్రమాన్ని వింటూ నవ్వుకుంటూ వాళ్ళు పని చేసుకుంటూ ఉండేవారండి. అది చూడటానికి ఏదో విచిత్రంగా అనిపించేది ఎవరికైనా సరే. అంటే అంత ప్రేక్షకులు మదిని దోచినటువంటి ప్రయాగవారండి. 1956లో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఆయన బదిలీ అయి వచ్చారు. 56లో విజయవాడ వచ్చారు. అక్కడ మరి ఆయన విజయవాడ వచ్చినప్పుడు హేమాహేమీలు ఉన్నారండి, మామూలు వాళ్ళు కాదు. సర్వశ్రీ పింగళి లక్ష్మీకాంతం గారు ఉన్నారు, బందా కనకలింగేశ్వరరావు గారు ఉన్నారు, మహానుభావుడు. బాలాంతరపు రజనీకాంతరావు గారు ఉన్నారు. ఇంకా ముఖ్యంగా జరుక్ శాస్త్రి గారు ఉన్నారండి. ఏదైనా సరే ఆయన నవ్వించేస్తాడు జరుక్ శాస్త్రి గారు. జరుక్ శాస్త్రి అంటే మామూలు వాడు కాదండి ఆయన. జరుక్ శాస్త్రి గారు ఉన్నారు. జలసూత్రం వారు, ఆయనే జలసూత్రం వారు అండి ఇంటి పేరు, ఆయన ఉన్నాడు. అదేవిధంగా బాలమురళీకృష్ణ గారు ఉన్నారు. ఓలేటి వారి మహాపండితుల యొక్క సాహచర్యం కూడా ఈయనకి లభించింది. మహానుభావుల యొక్క సాహచర్యాన్ని కూడా ఈయన పొందారు. అదేవిధంగా విజయవాడలో ప్రయాగ నరసింహశాస్త్రి గారు గ్రామీణ కార్యక్రమాల ప్రయుక్తగా పనిచేశారండి. అంతవరకు మామూలుగా ఉన్న గ్రామీణ కార్యక్రమాలు మాత్రం బాగా ఆకట్టుకున్నాయండి. అసలు గ్రామీణ కార్యక్రమాలు వస్తున్నాయంటే ఆయన లేకపోతే ఇవాళ ఏమన్నా మిస్ అయ్యారనుకోండి, ఏదో వెలితిగా అనిపించేది గ్రామీణ కార్యక్రమాల్లో. ఆ రోజుల్లో వాళ్ళని కదిలిస్తే, 60-70లో ఉన్న వాళ్ళని కదిలిస్తే చెబుతారండి విషయాలు. ఈ రోజుల్లో 60-70 వాళ్ళని కదిలించి మాట్లాడి వినేటటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆ మహానుభావుల మాటలు వినగలగాలండి, పెద్దల యొక్క మాటలు వినగలగాలి, వాళ్ళ జ్ఞాపకాలను మనం పంచుకోగలగాలి. ఈ రోజుల్లో ఎవరి బిజీలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాదు. ఈ జ్ఞానాన్ని మనం పొందుతున్నాం అంటే మన పెద్దలు ఎంత మనకి జ్ఞానాన్ని ఇస్తే ఈ రోజున మనం అంత తెలుసుకోగలుగుతాం. 60-70లో ఉన్నవాళ్ళు ఏదో చెప్పాలి, ఎవరితోనో పంచుకోవాలని కోరుకుంటారు. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం పంచుకోవాలి. వాళ్ళు ప్రయాగ నరసింహశాస్త్రి గారి మాటలు విన్నవాళ్ళు అండి. 60-70లో ఉన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళని కదిలిస్తే వాళ్ళు చెప్తారు. అలాంటి మహానుభావుల దగ్గర నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి, ఓపికగా వినాలి వాళ్ళ దగ్గర నుంచి. ఏ చిన్నపిల్లాడు, నీ పిల్లాడు నిన్ను ఆట పట్టిస్తుంటే నువ్వు ఓర్పుగా ఉండట్లా, అలాగే పెద్దల పట్ల ఓర్పుగా ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా కొద్దిగా నిదానంగా వినగలగాలి. నీకేదో బిజీ షెడ్యూల్ ఉందని పాడు చేసుకోకూడదు. ఇలాంటి మహానుభావుల చరిత్ర తెలియాలంటే పెద్దలతో సహవాసం ఉండాలి. అందుకునేనేమో మన ప్రయాగవారు కూడా గొప్ప గొప్ప వాళ్ళు, బందాల కనకలింగేశ్వరరావు గారు కానీ, పింగళి లక్ష్మీకాంతం గారు కానీ, బాలాంతరపు రజనీకాంతరావు గారు కానీ, జరుక్ శాస్త్రి గారు కానీ, బాలమురళి గారితో కానీ అలా సాహచర్యం పొంది ఉన్నాడండి ఆయన. నా గురించి ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన చిన్న వ్యక్తి అయితే కాదండి, ఎంతో గొప్ప విజయాలు సాధించినటువంటి గొప్ప వ్యక్తి. ఎన్నో జానపద గేయాలను పాడి వినిపించాడండి. ఆయన పాటలు పాడుతుంటే జనం అసలు ఆకర్షితులైపోయారు. పైగా ఆయన మొహం ఏంటో తెలియదు. నిజానికి ఈయన ప్రయాగవారు అని చెబితే కానీ ఎవరికి తెలియదు. కానీ ఆయన మాట్లాడు స్వరం ఇప్పాడంటే ఈయన ప్రయాగవారు అని చెప్పేస్తారు. ఆయన ఫోటో చూస్తే తెలియదు ఈయన ప్రయాగవారు అవునా కాదండి. అంటే అప్పట్లో చిత్ర ప్రదర్శన అనేది లేదు కదండి, కేవలం వాయిసే వెళ్ళేది. మరి హరికథల విషయానికి వచ్చేప్పటికి మరి మహానుభావుడు ఆయన దగ్గర వీళ్ళు హరికథలు నేర్చుకున్నారు కదా, ఆ మహానుభావుడి దగ్గర హరికథలు నేర్చుకున్నారేమో. ఆయన హరికథలకు వచ్చేవాడికి అద్భుతంగా చెప్పేసేవాడండి. అలా హరికథ నారాయణదాస్ గారు, ఆదిభట్ల నారాయణదాస్ గారి దగ్గర వీళ్ళు నేర్చుకున్నారేమో. అది బాగా వంట పట్టిందండి ఈయనకి. ఆయన ఆదిభట్ల నారాయణదాస్ గారు ఏవైతే చెప్పారో వాటిని దృష్టిలో ఉంచుకుని హరికథలు రాశాడంటే అసలు జనం వినాల్సింది, స్వయంగా రుచించేవాడు ఈయన. అదేవిధంగా త్యాగరాజ చరిత్ర, కన్యాకుమారి, గాంధీజీ, శంకర విజయం హరికథలు చాలా ప్రముఖమైనవి చెప్పుకోవాలి ఈయన రాసిన వాటిలో. ఇంకా 1962లో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సమక్షంలో గాంధీజీ గారి గురించి బుర్రకథ ఒకటి పాడి వినిపించారండి. వినిపించంగానే నెహ్రూ గారు తన్మయం పొంది వెంటనే బంగారు పథకంతో సన్మానించాడండి మన ప్రయాగవారిని. అయితే వీరి బుర్రకథలు హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డులు విడుదలయ్యాయి అనుకోండి, ఇప్పుడు కూడా కొన్ని లభ్యంగానే ఉన్నాయి. అయితే వినోదాల వీరయ్యగా విజయవాడ కేంద్రం నుండి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఈయన ద్వారానే శ్రీకారం చుట్టపడ్డాయండి. ఆకాశవాణి ప్రయాగకు ఆరో ప్రాణమనే చెప్పుకోవాలి. పంచప్రాణాలు ఆకాశవాణి, కానీ ఆ ఆకాశవాణికి ఆరో ప్రాణం ఉంది. అది ఎవరయ్యా అంటే ప్రయాగవారే. వినోదాల వీరయ్య ప్రోగ్రాం అంటే ఇంకా అసలు ఆ ప్రోగ్రాంని వదిలేవాడు ఎవడు లేడు, అంత చక్కగా ఉండేదన్నమాట ఆయన పేరు. ఇది ఆరో ప్రాణమేనండి. ఆకాశవాణికి ఆరో ప్రాణం ఏంటి అంటే ప్రయాగవారే. ఇప్పటికీ కూడా అందుకునే ఆకాశవాణిలో ఏ ప్రోగ్రాం జరిగినా ప్రయాగవారి గురించి మాట్లాడకుండా ఎవరు ఉండలేరండి.
ఎక్కడో ఒకడు ఏదో సందర్భంలో ఆకాశవాణి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఎందువల్లంటే మహానుభావుడు కాబట్టి, ఒక మహానుభావుడు నడిచినటువంటి ప్రాంతాలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గురించి మనం చర్చించుకోవాలి. 1969లో పదవి విరమణ చేసేంత వరకు ఆయన ప్రయోక్తగానే ఎన్నో కార్యక్రమాలండి. ప్రయోక్త అంటే ప్రయాగవారే, ప్రయాగవారు అంటే ప్రయోక్తే. ఇంకా అంత అద్భుతమైన మాట ఆయనకి అలా రబ్బర్ స్టాంప్ పడిపోయిందండి. 1970 నుండి 5 సంవత్సరాలు కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి పక్షాన బాలాజీ ఆర్ట్ థియేటర్ పేరుతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశాడండి ఈయన. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈయన రేడియోలో మాట్లాడేటప్పుడు గవర్నమెంట్కి కొన్ని ఫేవరబుల్గా మాట్లాడాల్సిన ఉంటాయి, అదేవిధంగా వాస్తవాలు చెప్పాల్సిన ఉంటాయి. ఆయన చెలోక్తులతో మాట్లాడటం వల్ల ఈయన ఎవరికి ఫేవరబుల్గా మాట్లాడారో అనేది జనంలో కూడా అర్థమయ్యేది కాదు. ఇటు గవర్నమెంట్కి మాట్లాడాడా, అటు ప్రజల పక్షాన మాట్లాడాడా అనేది అర్థం కాదు. అందువలన కొన్ని సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ప్రయాగవారినే పెట్టేవారు. ఎందువల్లంటే అంత చెలోక్తులు వేసేవాడు. అది నిశ్చితంగా పరిశీలిస్తే కానీ చెప్పలేరండి. అలా ఉండేదన్నమాట. గవర్నమెంట్ తరఫున ఏమన్నా మాట్లాడితే మీ తరఫునే మాట్లాడేది అన్నట్టుగా వినిపించే సౌండ్, లేదా ప్రజల తరఫున మాట్లాడేమో అన్నట్టు వినిపించేది. అంటే ఆ కాలంలో యుద్ధం ఒకటి వచ్చింది. ఆ యుద్ధ కాలంలో ఆయన చాలా అద్భుతమైన విశ్లేషణ చేసేవారటండి ఆ రోజుల్లో ఆయన. కాబట్టి మహానుభావుడు, భగవంతుడు ఇచ్చిన స్వరం అది. ఆయనకి ఆ తెలివితేటలు భగవంతుడు ఇచ్చాడు. అలా చక్కగా అలా నిలబెట్టుకుంటూ వెళ్ళారండి. ఇవ్వటమే కాదు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఉండాలండి. అలా నిలబెట్టుకుంటూ వెళ్ళాడు. అలాగే 1980 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంగీత కళాపీఠంలో యక్షగానాలు, హరికథలు అధ్యాపకులుగా కూడా పనిచేశాడండి ఈయన. అదేవిధంగా ఈయన హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో జానపద కళా ప్రచారకులుగా వ్యవహరించాడండి ఈయన. సరే, ఎంత ఏదున్నా సరే ఈయన ఏది మాట్లాడినా జనంలోకి అలా వెళ్ళిపోయేదండి. అంత గొప్ప స్వరం అండి, అంత గొప్ప స్వరం, గొప్ప చెలోక్తి, హాస్యోక్తి కలిగినటువంటి ప్రయాగ నరసింహశాస్త్రి గారు లాంటి వారిని మృత్యువు కూడా కబలించిందండి. ఖచ్చితంగా పుట్టినవాడు మరణించక తప్పదు అన్నట్టు మృత్యుదేవత తొందరగా కబలించేసిందని చెప్పాలి. బహుశా మృత్యుదేవతకి, ఆ మృత్యుదేవత ఉన్నటువంటి నివాసంలో ఇటువంటి ఆనందాన్ని పంచేవారు లేక బోరు కొట్టి బహుశా ముందుగానే ఆయన్ని ప్రయాగవారిని ఆయన 74 ఏళ్లలో మృత్యుదేవత వచ్చి తీసుకెళ్ళిపోయిందేమో అని నేను అనుకుంటున్నానండి. ఎందువలంటే అక్కడ ఆనందాన్ని పంచేవారు మృత్యుదేవతకి ఎవరు లేరేమో. బహుశా అందుకనే ఈయన తీసుకెళ్తే అక్కడ వాళ్ళకు కూడా ఆనందాన్ని పంచిపెడతాడనే ఉద్దేశంతో ఆయన 74వ ఏట, ప్రయాగవారి 74వ ఏట తీసుకెళ్ళిపోయింది. సరే, ఈ విశ్వనాటక రంగంలోంచి ఆయన 1983 సెప్టెంబర్ 11వ తేదీన వెళ్ళిపోయారు అనుకోండి. ఎలా వచ్చారో మహానుభావుడు అలా వెళ్ళిపోయాడు. కానీ జ్ఞాపకాలను ఎన్నో వదిలేసి వెళ్ళిపోయాడండి. ఆయన ఆ జ్ఞాపకాలను ఆయన మనందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడండి. నిజంగా చెప్పాలంటే శరీరం భౌతికంగా వెళ్ళిపోయాడు. కానీ ఏది ఏమైనా ఆయన భౌతికంగా లేకపోయినా వారి మాట్లాడిన మాటలు కానీ, వారు పాడిన పాటలు కానీ, వారి హాస్యోక్తులు కానీ అవన్నీ కూడా మనకు వదిలేసి వెళ్ళిపోయాడు. అతి సాధారణంగా వెళ్ళిపోయాడండి. ఇప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో నేటికి నిరంతరం నిలబడి ఉన్నాడు. 60, 70, 80 ఏళ్ల వాళ్ళని కదిలిస్తే ప్రయాగవారంటే తెలియనటువంటి వాడు ఎవరు లేరండి. అయితే ఈ తరంలో వాళ్ళకి తెలియదు ప్రయాగవారంటే. ఎందువల్ల తెలియదు? ఆ పెద్దలతో మనం మాట్లాడడం కాబట్టి. మన బిజీలు, మన గోళ్ళు మనమే తప్పించి అయ్యో ఒక్క 5 నిమిషాలు పెద్దలతో కూర్చుని మాట్లాడేటటువంటి సంస్కారాలు మనం కోల్పోయాం కదా. అది కోల్పోవడం చాలా దురదృష్టకరం అండి. ఒక్క 5 నిమిషాలు నువ్వు ఎంత ఉన్నా, ఒక్క 5 నిమిషాలు మీ తరంలో ఏం జరిగింది అని తెలుసుకోగలిగితే ఈ రోజున ప్రయాగ నరసింహశాస్త్రి గారు లాంటి మహానుభావులు ఎందరి గురించో వాళ్ళు చెప్తారు. వాళ్ళకి తెలుసండి. అందువలన పెద్దల్ని ఎప్పుడు కూడా మనం దూరం చేసుకోకూడదు. వాళ్ళ తొందరపాటుగా ఒక మాట అని ఉండొచ్చు. నీ కొడుకంటే నువ్వు పడట్లేదు, అంత వయసులో ఉన్న వాళ్ళకి ఏదో ఒక మాట అంటారు. తొందరపడి వాళ్ళు ఏదో వయసు రీత్యా అయ్యి ఉండొచ్చు. దాన్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి మనలో ఉండాలి. కాబట్టి 60, 70, 80 ఏళ్ల వాళ్ళని కదిలిస్తే ప్రయాగ నరసింహశాస్త్రి గారి గురించి అద్భుతంగా చెప్తారండి. వాళ్ళు ఇంకా అద్భుతంగా చెప్తారు మహానుభావులు. కాబట్టి అటువంటి వాళ్ళ సహవాసం మనకు కావాలి. అదేంటండి ముసలివాళ్ళతో సహవాసం ఏంటండి? వద్దండి, ముసలివాళ్ళు కాదు, వాళ్ళు వజ్రాలు.
అలా నేడు 60, 70, 80 సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు మనకి వజ్రాలతో సమానం. వాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానం నిక్షిప్తమై ఉంది. వాళ్ళని మనం కాపాడుకోవాలి. వాళ్ళు ఏముందిలే 60, 70 వాళ్ళు వాళ్ళకైతే రేపైనా పోతాడనే మాటలు కాదండి. వాళ్ళు వజ్రాలు. వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో ఉన్నాయి. నేటి తరం ఎన్నో నేర్చుకోవాలి. ఇలాంటి ప్రయాగ నరసింహశాస్త్రి గారు లాంటి వాళ్ళని ఎంతమందినో వాళ్ళు చెప్పగలరు. అంత జ్ఞానం వాళ్ళకి భగవంతుడు ఇచ్చాడు. ఆ రోజుల్లో ఉన్నవాడు వాళ్ళని మనం కాపాడుకోగలగాలి. వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళకి కావాల్సిన డబ్బులు కాదండి, ఆప్యాయత. సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ ఆరోగ్యం బాగుందా, ఎలా ఉన్నారని ఒక్కసారి వాళ్ళతో మాట్లాడితే ఆ కాలం విశేషాలు మనకి చెప్తారు. అవి అమూల్యమైన మాటలండి. ఆ మాటలకు విలువ కట్టలేము. అద్భుతమైన మాటలు. అయితే ఆ వయస్సులో ఉండి చిన్న చిన్న చేష్టలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని తీసేయండి. ఒక 20% ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. మనం ఒక సభ్యత సంస్కారంతో ఉండి 60, 70, 80లో ఉన్న వాళ్ళతోనే మాట్లాడదాం. 60, 70, 80లో ఉండి చాలా దారుణమైన పరిస్థితుల్లో కుసంస్కారాలుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో వద్దండి. వాళ్ళ గురించి మన చర్చ కూడా వేస్ట్. కేవలం ఏంటంటే 60, 70, 80లో ఉండి గొప్ప సంస్కారవంతులు చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం కాపాడుకోవాలి. వారి మాటలు వినాలి. వినగలిగితే ప్రయాగ నరసింహశాస్త్రి గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని మనకి పరిచయం చేస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో రకాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా ప్రయాగ నరసింహశాస్త్రి గారి గురించి మనకు తెలిసింది అంటే మన పెద్దల నుంచి వచ్చింది ఆ సంస్కారం. మనం ఈరోజు మనం మాట్లాడుతున్నాం అంటే మన పెద్దలు చెప్పారు కాబట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు కూడా ఆ రోజు తరంలో హృదయాల్లో ఉండటం కాదండి, ఈ రోజు తరంలో హృదయాల్లో కూడా ప్రయాగ నరసింహశాస్త్రి గారు లాంటి మహానుభావులు ఉన్నారు. ఆయన మాట అంత ప్రభావితం చేసేది ఆ రోజుల్లో. ఆయన ఒక కార్యక్రమం చేస్తున్నారంటే, బావగారి కబుర్లు కార్యక్రమం చేస్తున్నారంటే అలా శ్రోతలను కట్టిపడేసేవాడు. ఇలాంటి విషయాలు తెలియాలి. ఆయన ఆ విషయాలే కాదు, ఆయన మాటలు కూడా తెలియాలి, ఆయన పాటలు తెలియాలి, ఆయన జానపద రీతులు తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే అండి మన సంస్కృతి, మన సంప్రదాయాలను మనం కాపాడుకోవటం. కేవలం ఏదో మాటలు చెప్పేసుకుని వెళ్ళిపోవడం కాదు. మన సంస్కృతి సంప్రదాయాలు నిలబడాలంటే, ఈరోజు కూడా తెలుగు వాళ్ళగా మనం ఉండగలిగాము అంటే అలాంటి మహానుభావులు నడయాడారు కాబట్టి, అలాంటి మహానుభావులు మాట్లాడారు కాబట్టి, అలాంటి మహానుభావులు పాటలు పాడారు కాబట్టి సంస్కృతి సంప్రదాయాలు ఇప్పటికీ కూడా నిలబడి ఉన్నాయి. లేకపోతే ఏనాడో పోయేవాళ్ళం, పాశ్చాత్య నాగరికతలో కొట్టుకుపోయేవాళ్ళం. కాబట్టి మనం కాపాడుకోవాల్సింది 60, 70, 80 వయస్సులో ఉన్న వాళ్ళ యొక్క జ్ఞాపకాలని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈయన ప్రయాగ నరసింహశాస్త్రి గారు ఆయన మాట, పాట, ఆటలతో శ్రోతలను సంబరం పెట్టినటువంటి ప్రయాగ నరసింహశాస్త్రి గారు ఎప్పటికీ కూడా నిత్యోత్సాహి అండి ఆయన. పైగా ఈయన్ని స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నాడు ఈయన. ప్రయాగవారు పాల్గొన్నా ఏనాడు కూడా జైలు శిక్షకి అనుభవించలేదు. ఎందువల్లంటే ఈయన ఎందుకు జైలు వరకు వెళ్ళొచ్చాడు, స్టేషన్ వరకు వెళ్ళొచ్చాడు. ఎందువల్లంటే అప్పుడు చిన్నవాడండి. పైగా ఆ రోజుల్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ప్రయాగవారిని పిలిచి పాటలు పాడమనేవారు. ఎందువల్లంటే ఈయన పాడితే రాయటం వేరు, మాట్లాడటం వేరు. రాసేవాళ్ళల్లా మాట్లాడతాడు, మాట్లాడేవాళ్ళల్లా రాస్తాడు అని చెప్పలేమండి. అయితే వాళ్ళు రాసిస్తే ప్రయాగవారు మాట్లాడితే ఎక్కడున్నా సరే ఆయన స్వరం కంగుమని లాగేది. ఈ మైకులు లేవు కదండి ఆ రోజుల్లో, అంత ఫెసిలిటీస్ లేవు. ఆయన మాట్లాడుతుంటే చిట్ట చివరు ఉన్నవాడు కూడా ఉరుతురుగించేసేది ఆ మాట కానీ ఆ పాట కానీ. ఆ క్రమంలో మనం మాట్లాడుకుంటే గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఒకటి రాశారండి. ఆయన మహానుభావుడు గరిమెళ్ళ సత్యనారాయణ గారు, మా కొద్ది తెల్ల దొరతనము అని రాశారు. చాలా అద్భుతంగా ఉంటుందండి అది. గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాస్తే ఎవరు పాడాలి? పాడితే మన ప్రయాగవారే పాడాలి. ఎందువలన జనంలోకి అలా మైండ్లోకి మెదడులోకి దూసుకెళ్ళిపోవాలంటే ప్రయాగవారు మాట్లాడితేనే జనంలోకి వెళ్తుంది. మిగతా వాళ్ళు ఎవరన్నా పాడినా అంతగా ఆకర్షణగా ఉండదు. గొప్పగా పాడి ఉండొచ్చు, గొప్ప స్వరం ఉండొచ్చు, కానీ ప్రజల మనస్సులు హృదయాలను టచ్ చేసే విధంగా ప్రయాగవారు పాడితేనే ఉంటుందనే ఉద్దేశంతో మరి గరిమెళ్ళ సత్యనారాయణ గారు అనుకున్నారో ఎవరు అనుకున్నారో తెలియదు, కానీ మా కొద్దీ తెల్లదొరతనము అనేది ఆయన పాడారండి. అసలు ఆ పాట వింటుంటే ఆనాడు స్వాతంత్రం రాకమునుపు పాట, మాకు ఈ తెల్లదొరతనం మాకు వద్దు అని పాడింది ఈరోజు విన్నా మనకి రోమాలను ఎక్కబుడుచుకుంటాయి. అంత చక్కగా ఆయన పాడాడు. అంత చక్కగా మహానుభావుడు గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాస్తే మన ప్రయాగ నరసింహశాస్త్రి గారు అంత అద్భుతంగా పాడాడండి. ఏం స్వరం అండి! అది వింటుంటే నిజంగా ఆ స్వరాన్ని వింటుంటే ఆశ్చర్యం వేస్తుందండి. నిజంగా ఆ మహానుభావుడిని నిజంగా మనం ఎదుర్కొని ఉంటే పాదాభివందనం చేసుకోవాలి. నిజంగా ఆ మహానుభావుడికి అంత చక్కగా పాడేవాడు ఆయన.
ఆ పాట నేటికి కూడా వినిపిస్తూ ఉంటుందండి. అయితే నేను ఆ పాట మీకు ఈ పోస్ట్కి యాడ్ చేస్తాను, దయచేసి అందరూ వినండి. గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాసినటువంటి మా కొద్దీ తెల్లదొరలతనము అనేది గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాస్తే ఆ పాడింది మన ప్రయాగ నరసింహశాస్త్రి గారు పాడారు. ఖచ్చితంగా ఆయన పాడిన పాటను విందాం, మనం ఆనందంతో ఆస్వాదిద్దాం, ఆయనకి ఖచ్చితమైన ఘన నివాళులు అర్పిద్దామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ జనదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై కొంచె మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. 12 దేశాలు పండుచున్నను గాని పట్టేడన్నమె లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి. మా కొద్ది తెల్ల దొరత